హాయ్ స్టూడెంట్స్, 10th క్లాస్ సప్లిమెంట్ ఎగ్జామినేషన్కి మెయిన్ ఇంపార్టెంట్ తెలుగుకు సంబంధించిన ఇవ్వడం జరుగుతుంది. అయితే కంపల్సరీగా ఇంపార్టెంట్ సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోండి, కంపల్సరీ చెక్ చేసుకోండి 2 మెయిన్ క్వశ్చన్స్ ఫాలోఅప్ చేసుకుని నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ కూడా చెక్ చేసుకుని ఫస్ట్ లెసన్లో వచ్చేసరికి మన యూజీ పర్పస్లో క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం అయితే క్వశ్చన్స్ కవర్ చేసుకోండి. అయితే పద్యం ప్రకారం కొంచెం ఫాలోఅప్ చేస్తున్నాడు. అయితే క్వశ్చన్స్ 1-2 చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు ఫాలోఅప్ చేసుకుని ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ కూడా చెక్ చేసుకుని ఎగ్జామినేషన్ వరకు 1-2 పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని పద్యం కొంచెం అనేది హెవీ స్కోరింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది చెప్పి నా ఛానల్ ప్రకారం ఎవరు జరుగుతుంది తెలుగు పేపర్ ఫాలోఅప్ చేసుకోవడానికి అయితే క్వశ్చన్స్ కవర్ చేసుకొని నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ కూడా చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు క్వశ్చన్స్ అని ఫాలోఅప్ చేసుకుని పద్యం కొంచెం చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు ఫాలోఅప్ చేసుకోండి. తెలుగు మెయిన్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేసుకోవడానికి నా ఛానల్ ప్రకారం చెక్ చేసుకొని 1-2 సెకండ్ ఒకసారి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. యాజ్ క్వశ్చన్స్ అని మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఫాలోఅప్ చేసుకోండి. యాజ్ క్వశ్చన్స్ అన్ని ఫాలోఅప్ చేసుకోవడానికి పద్యం కొంచెం చెక్ చేసుకోవడానికి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ కూడా మెయిన్ క్వశ్చన్స్ అని కవర్ చేసే విధంగా యాజ్ పాయింట్ ఆఫ్ పర్పస్ ఉపయోగం చెప్పి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ కూడా 2 చెక్ చేసుకొని ఎగ్జామినేషన్ వరకు కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోవడానికి పద్యం కొంచెం చెక్ చేసుకుని నేను ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్నాను. ఎగ్జామినేషన్ వరకు ఫాలోఅప్ చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోండి. తెలుగు పాయింట్ ఆఫ్ వ్యూ పర్పస్కి మెయిన్ ఇంపార్టెంట్ డాన్షన్ గురించి అనేది ఎగ్జామినేషన్ వరకు దగ్గరగా ప్రాక్టీస్ చేసే విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కవర్ చేసుకోండి. పారాగ్రాఫ్ రోజు ప్రతి పాయింట్ ఆఫ్ చెక్ చేసుకొని 1-2 నెక్స్ట్ అదర్ సంబంధించిన నాట్య సంబంధించిన గురించి అడుగుతున్నాడు. నాట్య సంబంధించిన గురించి అనేది అది సంబంధించిన శ్రీరాముడి గురించి ఈ టైప్ ఆఫ్ గురించి అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ డాన్షన్ గురించి అనేది క్లియర్గా పాయింట్ పర్పస్కి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడో క్లియర్గా చెక్ చేసుకుని 2 మెయిన్ క్వశ్చన్ ఫాలో చేసుకుని ఎగ్జామినేషన్ వరకు క్వశ్చన్స్ ఫాలో చేసుకొని నెక్స్ట్ కవిపరిచయం గురించి ఏ విధంగా నా క్లియర్గా పాయింట్ పర్పస్కి ఉపయోగపడుతుంది చెప్పేసి డ్యామ్ షూర్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ చెక్ చేసుకుని కంపల్సరీగా యాజ్ ఎ క్వశ్చన్ ఫాలో చేసుకోండి. నెక్స్ట్ అదర్ మనకి పాఠ్యపక రచయిత గురించి అదర్ పాఠ్యపక గురించి యాజ్ ఎ గద్యభాగం గురించి అదర్ ఉపయోగం గురించి యాజ్ క్లియర్గా చెక్ చేసుకోవడానికి రామాయణ సంబంధించిన క్వశ్చన్ అనేది కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయడానికి అదే గ్రామర్ పార్ట్ గురించి కూడా ఫాలోఅప్ చేస్తున్నాడు. ఈ గ్రామర్ పార్ట్ గురించి కూడా మనకి 1-2 చెక్ చేసుకోండి. యాజ్ కొంచెం ఫాలోఅప్ చేసుకోండి. మనకి క్వశ్చన్ అనేది కంపల్సరీ క్వశ్చన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. యాజ్ క్లియర్గా అదే 10th క్వశ్చన్ కింద మనకి క్వశ్చన్ 7 క్వశ్చన్స్ ఇచ్చాడు. యాజ్ డామ్ షీట్ క్వశ్చన్స్ అనేది మనకి 7 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే యాజ్ స్కోరింగ్ పర్పస్కి ఉపయోగపడుతుంది. సప్లిమెంట్ ఎగ్జామ్లో కూడా మంచి స్కోరింగ్ కవర్ చేసుకోవచ్చు. అదే గ్రామర్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా మనకి సంధి గురించి సంధి పేరు గురించి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది మనకి నెక్స్ట్ సంబంధించిన గురించి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏ క్వశ్చన్స్ ఆడుతున్నాడో క్లియర్గా ఇవ్వడం జరిగింది మన యూజెస్ పర్పస్లో. యాజ్ ఏ ప్రాక్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్ కింద కవర్ చేయడానికి ఎగ్జామినేషన్ వరకు క్వశ్చన్స్ అని ఫాలో చేయడానికి నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ కూడా చెక్ చేసుకుని ఎగ్జామినేషన్ వరకు 1-2 చెక్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయడానికి కంపల్సరీగా నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తున్నాను. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.